సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన 25 ఇంత హోరాహోరీ పోరు సాగుతున్న ఎన్నికలు ఇవేనని చెబుతున్నారు. అధికార పక్షం, విపక్షం రెండు ఎక్కడా తగ్గకుండా ఎన్నికల్లో గెలుపు కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎత్తైతే 3 నియోజకవర్గాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అని చెబుతున్నారు. అందులో మొదటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం కాగా, రెండోది నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి, ఇక మూడోది చంద్రబాబుకు కంచుకోటగా అభివర్ణించే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ మూడింటి మీద ఏపీ అధికార పక్షం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నినాదాన్ని ఆయన పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. సాధారణంగా ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల వేళ మరోలా, ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇంకోలా వ్యవహరించడం మామూలే. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం భిన్నమని చెబుతున్నారు. ప్రత్యర్థిని మట్టి కరిపించడం, అది కూడా తన పూర్తి ఆధిక్యతను ప్రదర్శించేలా ఆయన వ్యూహం ఉంటుంది. ఇదే మైండ్ సెట్ను తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రదర్శిస్తూ వస్తున్నారు. వై నాట్ 175 అన్న నినాదానికి తగ్గట్లు ప్లానింగ్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అందరి చూపు ఉన్న నియోజకవర్గాల్లో మొదట పిఠాపురం మీదనే ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలైన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అదే సమయంలో పవన్ను ఓడించడం ద్వారా తమ ఆధిక్యతను చాటి చెప్పాలని అధికార వైసీపీ తప్పిస్తోంది. మంగళగిరి స్థానంలోనూ అదే పరిస్థితి. విపక్ష నేత కుమారుడు కమ్ మాజీ మంత్రిగా వ్యవహరించిన నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఈ స్థానంలో విజయం సాధించడం ద్వారా విపక్ష నేతలు చేస్తున్న వాదనలో పస లేదని, వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదన్న సందేశాన్ని మంగళగిరి విజయం ద్వారా స్పష్టం చేయాలని అధికార వైసీపీ భావిస్తోంది. చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో మెజార్టీని తగ్గించడం ద్వారా తమ సత్తాను చాటాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిచేలా చేయడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి షాకే ఇవ్వడం ద్వారా తన సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించాలని తహతహలాడుతున్నారు. ఇలా ఈ 3 స్థానాలకు 3 ప్రత్యేకమైన కారణాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు కోసం పార్టీలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. తమ ప్రత్యర్థుల ఎత్తుగడలకు చిత్తు కాకుండా ఉండేందుకు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ 3 స్థానాల్లో ఓటుకు కనిష్టంగా 2000, గరిష్టంగా 4000 వరకు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ 3 నియోజకవర్గాల్లో ఓటర్లకు నోట్ల పండుగగా మారింది అంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో నగదు పెట్టడం, వారు వద్దని చెబుతున్నా వినకుండా ఉంచుకోమని చెబుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. దీంతో ఈ 3 నియోజకవర్గాల్లో ఓటర్ల మీద నోట్ల వర్షం కురుస్తుందని చెప్పక తప్పదు. అంతిమంగా ఎలాంటి ఫలితం రానుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.